హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో కూడా అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది. అమెరికాలోని న్యూజెర్సీలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి బాబ్స్ స్వామినారాయణ్ అక్షరధామ్. 19వ శతాబ్దంలో అత్యధికంగా పూజించబడిన స్వామినారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణం 2015లో ప్రారంభమైంది. న్యూజెర్సీ నడిబొడ్డున ఉన్న బాబ్స్ స్వామినారాయణ అక్షరధామ ఆలయం శాంతి, ఆధ్యాత్మిక చింతనకు స్వర్గధామం. దేవుడు కొలువైన పవిత్ర హిందూ ప్రార్థనా స్థలం. హిందూ కళలకు, వాస్తు శిల్పం, ఆధ్యాత్మికతకు చిహ్నంగా అగ్రరాజ్యంలో నిలిచింది. అక్షరధాంలో ప్రతి అణువు ప్రజలను పరివర్తనాత్మకంగా ప్రయాణాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తుంది, భగవంతుని వైపు నడిపిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయమైన బాబ్స్ స్వామినారాయణ అక్షరధామ్ అక్టోబర్ 8న భక్తుల కోసం తెరవబడింది. ఈ ఆలయం న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ఉంది. భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో అతిపెద్ద హిందూ దేవాలయం. బాబ్స్ స్వామినారాయణ సంస్థ హిందూ మతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది. బాబ్స్ ఉత్తర అమెరికాలో రానున్న సంవత్సరంలో తన 50వ వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వామినారాయణ శాఖకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1200 కంటే ఎక్కువ దేవాలయాలున్నాయి. 3850 కేంద్రాలను నిర్వహిస్తోంది. అక్షరధామ్ ఆలయ నిర్మాణం సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న హిందూ సంప్రదాయానికి చిహ్నం. 1781, 1830కి చెందిన ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణకు అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ప్రపంచం నలుమూల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తోంది. వాస్తవానికి అక్షరధామ్ అనే పదానికి అర్థం ఏంటంటే, అక్షర్ అంటే శాశ్వతం, ధామ్ అంటే నివాసం. దేవుని నివాసం లేదా శాశ్వత నివాసం అనే 2 పదాలకు అర్థం చెబుతూ ఈ ఆలయం రూపొందించబడింది. ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత 11 అడుగుల ఎత్తైన స్వామినారాయణుని అందమైన చిత్రం చూడొచ్చు. ఆధ్యాత్మికతతో ప్రతిధ్వనించేలా ఉండే ఈ ఆలయంలో అడుగుపెట్టిన పర్యాటకులు అడుగడుగున ఆధ్యాత్మిక అనుభూతి చెందుతారని సంస్థ పేర్కొంది. ఢిల్లీ, గుజరాత్ తర్వాత అమెరికా అక్షరధామ్ 3వ స్థానంలో ఉంది. ఒక నివేదిక ప్రకారం బాబ్స్ నారాయణ స్వామి అక్షరధామ్ ఆలయాన్ని స్థాపించిన హిందూ ఆధ్యాత్మిక సంస్థ పేరు పెట్టారు. ఈ ఆలయాన నిర్మాణంలో 2011లో ప్రారంభమైంది. ప్రపంచం నలుమూల నుంచి 12,500 మంది కార్మికులు నిర్మించారు. ఈ ఆలయం రాబిన్స్ విల్లేలో 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన 4 రకాల పాలరాయి ఇటలీ నుంచి తీసుకుని రాగా బల్గేరియా నుండి సున్నపురాయిని వినియోగించారు. ఈ రాళ్లు 8,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి న్యూజెర్సీకి చేరుకున్నాయి. మార్గ మధ్యలో పాలరాయి ఎక్కడా పాడవకుండా ఉండటం కోసం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని సేకరించి న్యూజెర్సీకి తరలించారు. ఈ ఆలయం ఒక పురాణ పజిల్లా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఆలయ నిర్మాణానికి 1.9 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు. భారతదేశం నుండి గ్రానైట్, రాజస్థాన్ నుంచి ఇసుకరాయి, మయన్మార్ నుంచి టేకు కలప, గ్రీస్, టర్కీ, ఇటలీ నుంచి కలపతో సహా ప్రపంచవ్యాప్తంగా 29 కంటే ఎక్కువ ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణానికి సంబంధించిన మార్బుల్, సున్నపురాయిని వినియోగించారు. ఈ ఆలయంలో 10,000 శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు భారతీయ వాస్తు శిల్పం, సంస్కృతి చిహ్నాలుగా నిలిచి కనువిందు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.